వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈరోజు న్యూ మోడల్ అండి, అది కూడా జాందాని సిల్క్ అంటారు. ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి, వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. ఆల్మోస్ట్ మనకు కంచివరం వాళ్ళది ప్రొడక్షన్ చేశారు. ఐటెంలో లేటెస్ట్ కలెక్షన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. జాందాని సిల్క్ అంటారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% వెరీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. కంప్లీట్ రిసెప్షన్ కట్టుకునే విధంగా డిజైన్ తీసుకున్నాము. సో ఈ సారీ స్పెషల్ ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. సో పైన బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 2 ఇంచెస్ స్టైల్ అనేది మనకు ఇంకో కలర్లో వస్తుంది. సారీ మొత్తం కూడా మంచి గోల్డెన్ కలర్ వీవింగ్ తోటి హైలైట్ అవుతుందండి. ఇదంతా కంప్లీట్ జరీ వర్క్తో వస్తుంది. అండ్ సారీ కూడా మధ్య మధ్యలో కూడా మనకు మీనా వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తారు. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది. సారీ మొత్తం మనకు జాందాని స్టైల్ అనేది వస్తుంది. సో జాందాని అంటే స్పెషల్ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎలా ఉందో సో బ్యాక్ కూడా సేమ్ అలాగే వస్తుంది. అందువల్ల దీనికి జాందాని స్పెషల్ అంటాము. సో ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ తో లైట్ వెయిట్ మోడల్ తో వస్తుంది. అండ్ 100% మనకి ఫాలింగ్ మెటీరియల్. చాలా మంది ఏంటంటే కొద్దిగా జరీ ఇంతవరకు వచ్చేప్పటికి చాలా అనీజీగా ఫీల్ అవుతుంటారు, అంటే స్టిఫ్ ఉంటుందేమో అనుకుంటారు. బట్ 100% మనకి ఫాలింగ్ మెటీరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వెరీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. అండ్ కింద బార్డర్ వచ్చేసేసి కూడా మనకు కంప్లీట్ జాందాని స్టైల్ అనేది మనకు బార్డర్ అనేది వచ్చేసింది. అది కూడా మనకి పింక్ కలర్ లో బుట్టి స్టైల్లో తీసుకున్నారు. సేమ్ బార్డర్ కూడా యాస్టీస్ కంటిన్యూ చేసేసారు. సో చూసారు కదండి, ఎక్సలెంట్ గా ఇచ్చారు. పళ్ళు పాటుకు వచ్చేప్పటికి పళ్ళు అనేది కూడా సేమ్ మనం బార్డర్ లో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ అనేది మనకి పళ్ళులో కూడా తీసుకున్నాము. సేమ్ బార్డర్ లో పైన బార్డర్ లో డిజైన్ వచ్చిందో అదే డిజైన్ కూడా మనకు పళ్ళులో తీసుకొని సేమ్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. సో చూస్తారు కదా, ఎక్సలెంట్ గా ఇచ్చారు. బుటీస్ తో కూడా మనకి మీనా వర్క్ బుటీస్ తో కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కూడా బ్లౌజ్ అనేది కూడా మనకి కంప్లీట్ జాకార్ స్టైల్లో ఇచ్చారు. రిచ్ లుక్ గా ఇచ్చారు. సో చూసారు కదా, ఎక్సలెంట్ గా ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 3900 రూపీస్ లో మనకి ఈ సారీ అవైలబుల్ లో వస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ లో వస్తుంది. ఒక మంచి ఫ్లోరోసెంట్ ఎల్లో కలర్ లో వస్తుంది. చాలా మంచి కాంబినేషన్ తో ఇచ్చారు. సో దీన్ని కూడా వచ్చి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. సో చూసారు కదా, దీంట్లో కూడా వచ్చేసి మంచి ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ లో వచ్చేసి అందులో కూడా మనకు మీనా వర్క్ స్టైల్లో ఒక ఫ్లవర్ స్టైల్లో అనేది ఇచ్చారు. మనకి పింక్ మెజంతా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకు జాందాని వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ బార్డర్ కూడా సేమ్ అదే బార్డర్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు. అండ్ కింద బార్డర్ కూడా తీసుకుంటే మంచి పింక్ కలర్ మెజంతా పింక్ కలర్ లో బుటీ స్టైల్ అనేది గోల్డెన్ కలర్ బుటీ అనేది ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా వీవింగ్ స్టైల్లో ఇచ్చేసారు. పళ్ళు కూడా సేమ్ యాస్టీస్ మనకు పళ్ళు అనేది కూడా మనకు మెజంతా పింక్ కలర్ లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకు సంథింగ్ హెవీగా బ్లౌజ్ అనేది ఇచ్చేసి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇటువంటి శారీస్ కింద బ్లౌజులు ఎంత సింపుల్ గా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓన్లీ 3900 రూపీస్ మనకి ఈ సారీ అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ వేరొక కలర్ కాంబినేషన్ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా మనకు బుటీ స్టైల్ లాగా వచ్చేసారు. ప్యారెట్ గ్రీన్ కలర్ లో జాందాని స్టైల్ అనేది ఇచ్చేసారు. సో కింద బార్డర్ కూడా మనకు యాస్టీస్ గా మనకు తీసుకున్నారు, సేమ్ అదే తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కి జాందాని బుటీ స్టైల్లో తీసుకున్నారు. శారీ కంతా వచ్చేసి మీనా వర్క్ ఇచ్చిన దాని వల్ల చాలా బాగుందండి, హైలైట్ అయింది. సో సారీ మొత్తం కూడా ఎక్సలెంట్ కలర్ కాంతో ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకు జాందాని స్టైల్ అనేది మనకు బ్లౌజ్ అనేది ఇచ్చేసేసారు. జాకార్ స్టైల్లో చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్ కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో ఉందో. సో ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్. సో మంచి మెజంతా పింక్ కలర్ కి రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఇచ్చేసారు. వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా మనకు సారీ కూడా లైట్ వెయిట్ వచ్చేటట్టు కూడా ఎక్సలెంట్ క్రియేషన్ చేశారు. అంటే పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా మనకు యాస్టీస్ మనకు బ్లూ కలర్ తోనే ఇంక బ్లూ కలర్ అనేది బ్లౌజ్ అనేది ఇచ్చేసి పళ్ళు అనేది ఇచ్చారు. సో బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా మనకు పైతాని స్టైల్ అనేది మనకు బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. వండర్ఫుల్ గా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ మాత్రం బేల్ గా ఎక్సలెంట్ గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ సారీ చాలా హైలైట్ అని చెప్పాలి. సో మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఇంకా వండర్ఫుల్ గా ఇచ్చారు కలర్ కాంబినేషన్. ఓన్లీ 3900 రూపీస్ మనకి ఈ సారీ మీద అవైలబుల్ వస్తుంది. కంప్లీట్ రిసెప్షన్ కానీ మ్యారేజెస్ కానీ ఎటువంటి ఫంక్షన్ వరకైనా సరే రిచ్గా చాలా డిఫరెంట్గా కనబడాలంటే ఇటువంటి సారీస్ కంపల్సరీ ట్రై చేయాల్సింది. సో ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎక్సలెంట్గా ఇచ్చారు సారీ మొత్తం కూడా. సో కింద బార్డర్ కూడా తీసుకుంటే మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. డిఫరెంట్ కలర్ పింక్ అంట, యాక్చువల్గా జనరల్గా పింక్ అనేది వేరేగా వస్తుంది. బట్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్లో డార్క్ షేడ్లో వస్తుంది. అందులో కూడా జరీ వీవింగ్ అనేది ఇచ్చేసేపటికి రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చింది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేప్పుడు కూడా పళ్ళు అనేది కూడా మనకి పింక్ కలర్లో పళ్ళు అనేది తీసుకున్నాము. బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్లో తీసుకున్నాము. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్, మంచి ఇంక్ బ్లూ కలర్ కి మెజంతా కలర్ కాంబినేషన్ ఇచ్చారు. వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్. అందులో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి మీనా వర్క్ లో కూడా ఇచ్చేసేసి చాలా సారీ అందరం తీసుకొచ్చారు. మంచి ఇంక్ బ్లూ కలర్ కి వచ్చేసి రాణి పింక్ కలర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్, ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్, ఎక్సలెంట్ గా ఇచ్చారు. మంచి గ్రీన్ కలర్ కి సో
సో మంచి గ్రీన్ కలర్కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి ఇది కూడా రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు బుట్టి స్టైల్లో వచ్చేసేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి. 100% ఫాలింగ్ మెటీరియల్తో ఇచ్చారు. చాలా కంఫర్ట్గా ఉండేటట్టు కూడా క్రియేట్ చేసి ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా సేమ్ యాజ్ టీజ్గా పళ్ళు అనేది కూడా మనకి పింక్ కలర్లో తీసుకున్నారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కంప్లీట్ ఆనియన్ పింక్ కలర్, లైట్ కలర్ తోటి ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇది కూడా ఎక్సలెంట్, చాలా మంచి కాంబినేషన్తో ఇచ్చారు. సో జాందాని పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్. సో ఇది కూడా మంచి ఆనియన్ పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బుట్టి ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. సేమ్ కింద బార్డర్ కూడా మనకు పైతా జాందాని స్టైల్లో వచ్చినట్టు కూడా మనకు వచ్చేసి బుట్టి స్టైల్ అనేది హైలైట్ చేస్తారు. అండ్ శారీ వచ్చేసి కూడా జరీ వీవింగ్ అనేది వచ్చేటప్పుడు కూడా చాలా మంది కూడా కొద్దిగా డౌట్ పడుతుంటారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ యాస్టీజే వస్తుంది. సో బ్యాక్ డిజైన్ బ్యాక్ అనమాట. బ్యాక్ కూడా మనకు ఫ్రంట్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ కూడా మనకు బ్యాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ కూడా అదే వస్తుంది. ఒక పోగు కూడా మనకు వెనకాల టచ్ కాకుండా వస్తుందండి. అది శారీ స్పెషల్ శారీ అని చెప్పాలి. సో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది. ఓన్లీ 3900 రూపీస్కి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. సో వ్యూవర్స్ చూస్తారు కదా, మంచి కాంచీపురం వాళ్ళది బనారస్లో జాందాని సిల్క్. ఈ ప్రోగ్రామ్ ఏవైతే నచ్చుతో జస్ట్ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో వ్యూవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అనుకుంటాను. బాయ్.